అండి, వెల్కమ్ బ్యాక్ టు జడాబాకా ఛానల్కి. సో ఈరోజు ఈనాడు పేపర్ ఇదిగోండి, 4వ తారీఖు. ప్లీజ్ డిఎస్సి ఉద్యోగం చేసే వాళ్ళైనా చేయని వాళ్ళైనా ప్లీజ్ ఒక పేపర్ ఎట్లయినా ప్రామాణికమైన పేపర్ చదవవలసిందే. ఎందుకంటే అథారిటికల్గా వచ్చే ప్రతి నోటిఫికేషను పెద్ద పేపర్లలో ఉంటాయి. చదువుకు తెలిసిన విషయం అందానికి ఇంకా ఏదైనా వేరే పేపర్లు చదవచ్చు, కానీ అథారిటికల్గా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో ఆ పేపర్ తప్పకుండా చదవవలసిందే. కేవలం ఎగ్జామ్స్ కనే కాదు, అప్డేట్గా ఉండాలి ప్రతి విషయంలో. అంటే చదువు వచ్చిన వాళ్ళైనా, కనీసం తెలుగు చదవచ్చిన వాళ్ళైనా ఖచ్చితంగా పేపర్ చదవవలసిందే. ఇది నా రిక్వెస్ట్. ఓకే, ఇక ముందుగా కుంభమేళాకు పోటెత్తిన భక్తులు, అమృత స్నానాలు అర్చించిన 10 లక్షల మంది సాధువులు, ప్రశాంతంగా సాగిన వసంత పంచమి అయిపోయింది. పోలింగ్కు సిద్ధం. ఢిల్లీలో ముగిసిన ఎన్నికల ప్రచారం, హోరెత్తిన పార్టీలు. రేపు ఓటు వేయనున్న 1.56 కోట్ల మంది. 25 నుంచి ఎప్సెట్ దరఖాస్తులు. తెలియని వాళ్ళకు తెలియరు. రాష్ట్రంలో బీటెక్, బీఫార్మసీతో పాటు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశానికి ఈఏపీ సెట్కు దరఖాస్తుల స్వీకరణ ఈ 25 నుంచి ప్రారంభం కానుంది. సోమవారం జేఎన్టీయూహెచ్లో ఎప్సెట్తో పీజీ, ఈసెట్, ఐసెట్ కమిటీల సమావేశాలు నిర్వహించారు. జేఎన్టీయూలో ఇన్ఛార్జ్ వీసీ ఉన్నత ఉద్యమ మండలి చైర్మన్, ఇక్కడ పైకి వేసేసరికి కొంచెం కనిపిస్తలేదు. సో ఆచార్య బి బాలకృష్ణారెడ్డి, విద్యా మండలి ఉపాధ్యక్షులు పురుషోత్తం, ఎస్కే మహమూద్ కార్యదర్శి, ఆచార్య శ్రీరామ్. మీకు చూడరు, ఇవన్నీ తెలియని వాళ్ళు కూడా తెలియండి. ఓకే, నేను మొత్తం చదువుతున్నాను ఎందుకంటే మీరు నైట్ వచ్చైనా ఖచ్చితంగా చదవాల్సిందే పేపరు. 4 కేటగిరీలు. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ సిఫార్సు. ఓకే, మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక. 2 దఫాలుగా అధ్యయనం చేసిన ఉపసంఘం అనంతరం సీఎంతో భేటీ. నేడు మంత్రిమండలి ముందుకు, ఆ వెంటనే శాసనసభలో చర్చ. ఎస్సీ వర్గీకరణ నివేదిక మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఓకే, బడ్జెట్లో తెలంగాణ రైల్వేకు 5,337 కోట్లు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి. 19వ సంస్థాగత జిల్లాలకు భాజపా అధ్యక్షుల ఎంపిక. 8 మంది పాతవారే, 12 చోట్ల బీసీలకు అవకాశం. 1/2 కోటి ఇళ్లల్లో గృహజ్యోతి. జనవరిలో 50.16 లక్షల ఇళ్లకు ఉచిత విద్యుత్. ఇది కూడా మొన్న కూడా ఇచ్చిండి. ఇది జ్యోతి అంటే నేను ఏం చెప్పినా, జ్యోతి అంటే వెలుగు. జ్యోతి అంటే వెలుగు. 2 గృహలక్ష్మి, గృహజ్యోతి అని కన్ఫ్యూజ్ కావడానికి అవసరమే లేదు, కానీ ఇంతకుముందు రాసిన వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు. జ్యోతి అంటే వెలుగు తెలుసు కదా, దీపం అంటే కరెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఒక్క ఇంటికి సగటున 67 యూనిట్ల వినియోగం. ఓకేనా, ఇవి కూడా ఇస్తాడు. మనకు తెలవాలి ప్రభుత్వం ఎంత అని, ఇట్లాంటివి కూడా ఇస్తాడు. ఓకే, రాయండి ప్లీజ్, దయచేసి రాసుకోండి. పల్లె వైద్యం. క్షేత్రస్థాయిలో కొరవడిన పర్యవేక్షణ. వంటి పూటే. ఇంకేమున్నాయి, ఇక్కడ ఏం లేవు. సెకండ్ పేజీ. దివ్యాంగులందరికీ రాత సహాయకులు. కమల దళపతి పదవిపై ఆశల ఊసులు. ఇవి ఎందుకు మొత్తం చదువుతున్నానంటే మీరు ఉద్యోగస్తులు కాబట్టి, టైం బిజీగా ఉన్నోళ్ళు కాబట్టి రాత్రికి వచ్చైనా ప్లీజ్ దయచేసి పేపర్ చదవాల్సిందే. ఓకే, ఎమ్మెల్సీ ఎన్నికలకు బారస దూరం. ఇంకేమున్నది ఇక్కడ, 19 సంస్థాగత జిల్లాలకు భాజపా అధ్యక్షుల ఎంపిక. ఇంకేమున్నది ఇక్కడ, బెంగళూరులో పలు రాష్ట్రాల సీఎంల భేటీ. 5న ఉద్యోగ అవకాశాలు. చూడరు, స్క్రీన్ షాట్ తీసుకోరు. నేడు శాసనసభ మండలి ప్రత్యేక సమావేశాలు. జిల్లా అధ్యక్షులు వీళ్ళేనట, చదువురు. స్క్రీన్ షాట్ తీసుకుంటారా, తీసుకోరు. మీ జిల్లా ఏదో, మీరు ఏ జిల్లా నుంచి రాస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయరి, జర తెలుస్తుంది నాకు ఏడికెళ్ళి చూస్తుర్రు అనేది. 25 నుంచి ఎప్సెట్ దరఖాస్తులు తెలియజేయరు. జర తెలియని వాళ్ళకి తెలియరు. నోటిఫికేషన్ వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం ఎయిర్పోర్టుపై జనవరిలో ఫ్రీ ఫిజిబిలిటీ స్టడీ పూర్తి. చూడండి, ఏం లేదు ఇక్కడ.
మూల కణాలతో ఔషధ ప్రయోగాలు వేగిరం. ఎవరి మూల కణాలు ఎవరికైనా ఉపయోగపడతాయి. ఈయన ఎవరు? కీళ్ళ నొప్పులు, చర్మ సమస్యలకు క్రీములు, ఇంజెక్షన్ల తయారీలో పురోగతి. ఈనాడుతో డాక్టర్ డి.వై. పాటిల్ విద్యాపీఠ్ డైరెక్టర్ రమేష్ భోండే. ఉద్యోగి మనస్తత్వం నుంచి బయటపడితేనే ఎదుగుదల. చూసిరా, ఇదే సమస్యలకు పరిష్కారాలు వెతకడంలోనే వ్యాపార అవకాశాలు. భారతీయ సంస్కృతి ఉత్సవం స్వయం ఉపాధి సమ్మేళనంలో వ్యాపారవేత్తలు ఏమంటారు? వీళ్ళు ఏమంటారంటే ఉద్యోగం అనేది కేవలం ఎవరికి? ఉద్యోగం అనేది కేవలం మంచి షార్పున్నలకు పనికి రాదని చెప్తారు అన్నట్టు, అంతే కదా. ఓకే, మాట్లాడుతున్న విజయ్ వీళ్ళు 5 నుంచి వరకు ఆలోచిస్తేనే ఏదైనా సాధించగలరు. ఉద్యోగం రాకపోతే బాధపడొద్దు. మంచి అవకాశాన్ని కోసమే ఎదురు చూస్తూ కూర్చోవద్దు. క్రియేట్ చేసుకోవాలి. 100 రూపాయలు ఉంటే 100 రూపాయలతో బిజినెస్ స్టార్ట్ చేయాలి. అప్డేట్గా ఉండాలి. తప్పది. ఫస్ట్ 2 రోజులు చెప్పుకుంటారు, తర్వాత మనమే కార్లలో తిరిగితే ఇక వాళ్ళే అనుకుంటారు. మొదటి మెట్టే రాజు అయిదామంటే ఎప్పటికీ లేబర్ లాగానే బతుకుతారు. ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం. మొదటి రోజులు 10 నామపత్రాల దాఖలు. పల్లె వైద్యం వంటిపూటే. మన్యంలో 6.8 డిగ్రీల పెరుగుదల. బోధనా సిబ్బందికి వయోపరిమితి పెంచాలా వద్దా? ప్రభుత్వానికి వ్యవసాయ, ఉద్యాన పశు వైద్య విశ్వవిద్యాలయ వీసీల లేఖలు. విఆర్ఏ అంతర్బుద్ధిపై అధ్యయనం. డిప్యూటీ సర్వేయర్లుగా నియమించడానికి కసరత్తు. పంచాయతీల కంటే ముందే ప్రాదేశిక ఎన్నికలు. మంత్రి పొంగులేటి. డిఎస్సి 28 నియామకాలు చేపట్టాల్సిందే. చూసిరా, అందుకే రాయాలి, చదవాలి. ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా అదృష్టంలో ఉంటే వచ్చి తీరుతుంది. అదృష్టంలో ఉన్నది అని మనకి ఎట్లా తెలుస్తుంది? గిట్లా తెలుస్తుంది. నువ్వు మొత్తం 100% ప్రయత్నించిన తర్వాత అది రాకపోతేనే నా అదృష్టంలో లేదని అప్పుడు నిర్ణయించుకుంటే. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళితో ముడిపెట్టరాదు. హైకోర్టు స్పష్టీకరణ. చూసిరా, డిఎస్సి అభ్యర్థులకు ఏళ్ల తరబడి నియామకాలకు ఎదురు చూస్తున్నారని, నియామకాలు చేపట్టకుండా ఎన్నాళ్ళు వాయిదా వేస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు సోమవారం ప్రశ్నించింది. వస్తుందండి, అందుకే ఏది వదలొద్దు, ఎప్పుడు వదలొద్దు, ఫోకస్ చేస్తుండాలి. ఇదిగోండి, 2008 డిఎస్సికి సంబంధించి 1382 పోస్టుల భర్తీకి సిద్ధంగా ఉన్నామని, అయితే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని చెప్తున్నారు. ఇవన్నీ చూడుర్రి. ఓకేనా? ఇంకేమున్నది ఇదా? ఇవి రోజువారీ కార్యక్రమాలు. మహబూబ్నగర్ జిల్లా జయపురంలో పల్లె దవాఖానాలో సమయానికి హాజరవని ఎంఎల్హెచ్పి. మీరేం లేవబ్బా, చూడుర్రి, చదువుర్రి, ఇక తెలుస్తాయి. పంచాయతీల కంటే ముందే ప్రాదేశిక ఎన్నిక అయిపోయింది కదా. అమ్మాయిల జైత్రయాత్ర. క్రీడాంగణంలో మన అమ్మాయిలు మళ్ళీ విజయ నాదం చేశారు. క్యాన్సర్పై పోరులో గెలిచేదెలా? భారత్లో క్యాన్సర్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఈ మహమ్మారిని కట్టడి చేయడంపై కేంద్రం మరింతగా దృష్టి సాధిస్తోంది. తాజా బడ్జెట్లలో కొన్ని రకాల క్యాన్సర్ మందులను కస్టమ్స్ సుంకాల మంచి మినహాయిస్తుంది. ప్లీజ్ బయట తినొద్దు, అవన్నీ కలర్స్ ఇవి తినొద్దు, బయటవి అస్సలే తినొద్దు. ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదంటే, ఎప్పుడో ఒకసారి తిన్నా ఇట్లా వస్తుంది. దయచేసి ఇగో ఇది ధైర్యం అంటే, ఇది ధైర్యం అంటే. చదవాలి. నాన్న నువ్వు చచ్చిపోతావంటున్నాడు నిజమేనా? చూడుర్రి, ఎక్కడ ఎన్ని కేసులు. ప్రపంచవ్యాప్తంగా ఇగోండి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుండే రోజుది. ఆసియా కేసులు మన దగ్గరనే ఉన్నాయి, ఆసియాలోనే బాగానే ఉన్నాయి. ఎందుకో ఏంలా లేవు. క్యాన్సర్ అయితే మంచిగానే ఉన్నాయి ఈడ. అన్నీ బయటిది, అన్నీ ఏడంటే ఆడ గలీజు. అవేంటి కవర్స్లలో కూడా పెట్టొద్దండి. మన దాంట్లో బాగా అలవాటు పెరుగులు
ఆ కర్రీలు వేడి వేడి కర్రీలు, ఆ వేడి వేడి సాంబార్లు అన్ని కవర్లలో వేసుకొని వస్తున్నారు కలర్స్లో. మంచూరియాలో ఇంకా ఇక చెప్పొద్దు అబ్బో బయటి అందరికీ తెలుసు. మోయినిసా చూడు ఇవన్నీ తినకూరి తినిపించకూరి పిల్లలకు దయచేసి. ఆరోగ్యం మన చేతుల్లో ఉందంటారా? కరోనా వచ్చినాక మన చేతిలో ఎంత బాగున్నా ఇక గట్లనే అవుతుంది. సత్య హరిశ్చంద్ర, మాయా మచ్చింద్ర. వినియోగంలో వ్యత్యాసం. నీళ్లు లేకపోతే జీవం లేదు, మానవ ప్రగతి సాధ్యం కాదు. 2020లో ప్రపంచవ్యాప్తంగా 3.86 లక్షల కోట్ల క్యూబిక్ మీటర్ల మంచినీరు వినియోగమైంది. అందులో దిగువ మధ్యాదాయ దేశాల వాటాయే అత్యధికంగా 1.65 లక్షల కోట్ల క్యూబిక్ మీటర్ల మంచినీటి వినియోగంలో సాగురంగం వాటా సగటు 70%. చూడు దీనిపైన కూడా మరి ఏమైనా ఇస్తారా క్వశ్చన్స్? ఆరోగ్య ప్రదాత. జింక పిల్ల తెలివి. కథలు చదువురి పిల్లలకి. సెల్ ఫోన్లు ఇవ్వడం వల్ల మెమొరీ అంటే ఇమాజినేషన్ అంటే ఊహాత్మకమైన దాని నుంచి తప్పించుకుంటారండి. కథలు చెప్తే పిల్లలు ఊహిస్తుంటారు, మనం చెప్పినా కొద్దీ అది ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు పిల్లలు. ప్లీజ్ దయచేసి రోజు ఒక కథ చెప్పుర్రి. ఇది రోజు ఒక కథ పిల్లలకి చెప్పుర్రి. మోడల్ పేపర్ ప్రిపరేషన్ టెక్నిక్. ప్రిపరేషన్ టెక్నిక్ ఇది చిన్న ఉన్నది ఇక మీదికి. కరెంట్ అఫైర్స్. సమీబియా దేశ మొదటి మహిళ అధ్యక్షురాలిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? జవాబు నెటుంబో నంది నైత్వ. ఈమెను NNN అనే పేరుతో కూడా పిలుస్తారు. 1952లో జన్మించారు. 2023లో దేశ ఉపాధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. ఈమె రాజకీయ పార్టీ సౌత్ వెస్ట్ ఆఫ్రికా పీపుల్స్ ఆర్గనైజేషన్. ఓకేనా? గుర్తుపెట్టుకోరు. ఏటా డిసెంబర్ 6న ఎవరి వర్ధంతి సందర్భంగా భారత్లో మహా పరినిర్వాణ్ దివస్ను నిర్వహిస్తారు? చెప్పండి చూద్దాం. 2024లో ఈయన 69వ వర్ధంతిని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖతో కలిసి డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ పార్లమెంటు హౌస్ కాంప్లెక్స్లోని ప్రేరణా స్థలాన్ని నిర్వహించింది. ఎవరంటే భారత రాజ్యాంగ ప్రధాన రూప శిల్పి డాక్టర్ భీమ్ రావ్ రామ్జీ అంబేద్కర్ది. ఓకే. ప్రపంచ మృత్తిక దినోత్సవం, వరల్డ్ సాయిల్ డే. మృత్తిక ఎప్పుడటది ఏటా నిర్వహిస్తారు? ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? ఈ దినోత్సవాన్ని నిర్వహించాలని 2002లో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ సాయిల్ ప్రతిపాదించింది. ఐక్యరాజ్య సమితి సాధారణంగా సభ 2014లో తొలిసారిగా వరల్డ్ సాయిల్ డేను నిర్వహించింది. 2024లో కేరింగ్ ఫర్ సాయిల్ మేనేజ్ అనే థీమ్తో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. డిసెంబర్ 5 అండి. డిసెంబర్ 5 గుర్తుపెట్టుకోరి. డిసెంబర్ 5 సుశీరా, డిసెంబర్ 5. ఇవాళ ఏమి ఇచ్చిండో చూడరు. మాదిరి ప్రశ్నలు, పట్టిక రూపాలు. ఇవి చిన్న చిన్నగానే ఉంటాయి కానీ బాగుంటాయి. చూడరు మీరు ప్లీజ్ దయచేసి. ఇంగ్లీష్లో కూడా. ఓకేనా? అడ్డు నిలువు వరుసల అర్థమైతేనే మార్కులు. ఓకే, చదవండి ప్లీజ్. సో ఇదిగోండి ఇక్కడ క్యాన్సర్ గురించి ఇచ్చాడు ఈరోజు. సో అందుకే ఇవాళ క్యాన్సర్ డే. అంకురాల భరోసా, ఆత్మీయ స్పర్శ, వరల్డ్ క్యాన్సర్ డే. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం 50 ఏళ్ల కంటే తక్కువ వయస్సు మహిళల్లో క్యాన్సర్ ముప్పు పెరుగుతోందని, మగవారితో పోలిస్తే ఆడవాళ్ళ క్యాన్సర్ బారిన పడే ఆస్కారం 82% అధికం. 20 ఏళ్ల కిందట ఇది 51%. రొమ్ము క్యాన్సర్ నన్ను మింగేయాలని చూస్తోంది, కానీ పట్టుదల, ఆశావాద దృక్పథంతో దానిపైన పోరాడి గెలిచాను. సమంతా హ్యారిస్ నటి. ప్లీజ్ ఎవరికైనా ఉంటే వాళ్ళకు మోటివేట్ చేయండి. చిన్నారుల సేవ దేవుడికి ఇచ్చిన మాట. చూడండి ఇక్కడ ప్లీజ్. ఇక్కడ ఇవి ఇచ్చిండు చూద్దాం. రిబ్బన్స్ కథ ఏంటి?
ఇది కూడా అడగొచ్చు, చూడండి ఒక్కసారి. 1990లో ఎయిడ్స్పై అవగాహన కోసం ఎరుపు రిబ్బన్కు ప్రాణం పోశారు. తర్వాత క్యాన్సర్పై అవగాహన కలిగించడంలోనూ రిబ్బన్ని ఉపయోగిస్తున్నారు. నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రకారం ఒక్కో క్యాన్సర్కి ఒక్కొక్క రిబ్బన్ని కేటాయించారు. ఇది కూడా మేబీ రావచ్చు. ఒక్కసారి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. రొమ్ము క్యాన్సర్ గులాబీ, రొమ్ము క్యాన్సర్కి గులాబీ, చర్మ క్యాన్సర్కి నలుపు, బోన్ క్యాన్సర్కి పసుపు, థైరాయిడ్ క్యాన్సర్కి నీలం, గులాబీ, టీల్, ఎండోమెట్రియల్ క్యాన్సర్కి పీచ్, సర్వైకల్ క్యాన్సర్కి టీల్ అండ్ వైట్ రిబ్బన్, యోని అంటే క్యాన్సర్ వంకాయ వర్ణం, అన్ని రకాల క్యాన్సర్కి లావెండర్ ఊదా, లుకేమియా నారింజ, ఊపిరితిత్తుల క్యాన్సర్ తెలుపు, అండాశయ క్యాన్సర్ టీల్ బ్లూ. ఓకే, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవ్వండి స్క్రీన్ షాట్ తీసుకోండి. 7 రంగులు తినండి, అనవసరంగా ఆలోచించొద్దు. ఒక్కటి లేకపోతే ఒక్కటి ఉంటుంది. ఇదే రావాలి, అదే కావాలి, అట్టనే కావాలి, మనం అనుకున్నట్టు ఉండదు జీవితం. నివారణపై దృష్టి పెట్టాలి. పిల్లల్ని కూడా అస్తమానం వాళ్ళని ఫ్రస్ట్రేషన్ చేయొద్దు. ఊకే మార్కులు చదువు ఏమొస్తుంది, చదివితే మార్కులు వస్తాయని కాదు, కానీ అస్తమానం ఫ్రస్ట్రేషన్కి లోనయ్యకుండా చెప్పొద్దు. పిల్లలకు హ్యాపీగా చదువుకోవాలి. వాళ్ళు ఏదైతే అది అవుతారు. ఏం చేస్తారు మంది కోసం, మా పిల్లగాడు ఆడిపోయాడు, ఆ పిల్లగాడు ఇది చేసిండు అది చేసిండు. నీతోటి మంచిగా ఉన్నాడా లేదా అది చూసుకోవాలి ఫస్ట్. నిజంగానండి, ఆ ప్రేమ బ్రతికించింది. ఇన్ని రోగాలు పెట్టుకొని చేసుకొని చదువులు ఎందుకు అంటే, నేను చెప్పే ఉద్దేశం అంటే ఫ్రస్ట్రేషన్తో కూడుకున్నటువంటి చదువు ఎక్కడ హ్యాపీనెస్ ఇవ్వదు. హ్యాపీనెస్ ఇవ్వని చదువు చదివినా ఒకటే, చదవకున్నా ఒకటే. మార్చి 6 నుంచి 10 ప్రీ ఫైనల్ పరీక్షలు. రంజాన్తో మారిన పరీక్షల సమయం. బీసీలపై చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ అసెంబ్లీకి రావన్నట. 42% రిజర్వేషన్లు సాధించుకుందాం. జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య. గ్రూప్ 1 ఫలితాల వెల్లడికి తొలగిన అడ్డంకి. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 సర్వీస్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల ఫలితాల వెల్లడికి అడ్డంకులు తొలగిపోయాయి. జీవో నంబర్ 29కి వ్యతిరేకంగా దాఖలైన 2 పిటిషన్లకు సోమవారం సుప్రీంకోర్టు కొట్టివేసి ఫలితాల వెల్లడికి అనుమతించింది. దీంతో గ్రూప్ 1 ఫలితాల త్వరలో వెల్లడించేందుకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. గ్రూప్ 1 నియామకాలపై అభ్యర్థులు వివిధ అభ్యంతరాలతో హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లు కొట్టివేయడంతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా గ్రూప్ 1 ఫలితాల వెల్లడికి అడ్డంకిగా మారిన పిటిషన్లకు కొట్టివేయడంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 11 ఏళ్లకు తొలిసారి గ్రూప్ నియామకాలు జరగనున్నాయి. ఇట్లా పేపర్లు వచ్చినాయే నమ్మండి, అనవసరంగా వీడియోలు చూసి నమ్మొద్దు. ఈవెన్ ఎవరిదైనా సరే, ఓకేనా. మీకు ప్రామాణికంగా అని చెప్పేది నేను అదే, ప్రామాణికమైన పేపర్ ఫస్ట్ ఒకటి చదవండి, తర్వాత మీకు నచ్చిన పేపర్లు చదువుకోవచ్చు. ఇలా ఇచ్చేస్తాడు. చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎమ్మెల్యే అనర్హతపై కేటీఆర్ పిటిషన్ 10కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు. నేటి నుంచి బసవతారకం ఆసుపత్రిలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం. ఎవరికైనా చెప్పిరు ఉంటే కనీసం ఏం చేయకుండా నోటి మాట ద్వారానే హెల్ప్ చేయొచ్చు. హెల్ప్ చేసే తత్వం ఉండాలి. మీ వయస్సు కంటే చిన్నగా కనిపిస్తారు ఎవరో. అదే ఉత్సాహంతో పనిచేయండి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ వాడిన నూనె మళ్ళీ వాడుతున్నారా? కథం. వాడిన నూనె వాడద్దు. ముందే కొంచెం తక్కువేసి ఒక గంట సేపు నిలబడితే అయిపోయాయి. కిలోల నూనె వేసి తొందరగా అయిపోతుందని చూస్తారు. నిజంగా వాడొద్దు. నేను కూడా అస్సలే వాడం. మేము కూడా ఒకటేసారి వాడతాం. అదే కూడా ఒకటి ఉంటే ఇంకో 2 సార్లు వాడతావచ్చు, కానీ గతం ఇక అంతే. ఎక్కువనే ఇంకా ఎక్కువసేపు నిలబడి కొంచెం చేసుకోవాలి. దీంతో అన్ని రోగాలు. ఆరోగ్యమే మహాభాగ్యం. అది ఉంటేనే అన్ని చేస్తాం. అది ఉంటేనే డిఎస్సి, అది ఉంటేనే ప్రపంచం, అది ఉంటేనే అన్ని విభజన సమస్యలు సామరస్యంగా కరెక్టే పరిశీలించుకోండి. ఏమున్నాయి బయట, ఇంకేమున్నాయి. డ్రగ్స్ కట్టడిలో టీజీ న్యాబ్ మరో ముందడుగు. మిత్ర టీజీ పేరిట వాట్సాప్ చాట్ రూపకల్పన, విద్యాశాఖ అధికారులకు శిక్షణ. మిత్ర టీజీ పేరిట వాట్సాప్ చాట్ బాట్
ఇంకేమున్నాయి ఇక్కడ ఒక్కటి కూడా పెడతలే నేను, ఎందుకంటే ఏమొచ్చిందో మీకు కూడా తెలియాలి. అనుమతి నిరాకరణకు పోలీసులు చెప్పేవన్నీ సాకులే. బీసీ ఉద్యమం ఖాయం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఏం లేదు, ఇది అయిపోయినాయి. నేడు వరల్డ్ క్యాన్సర్ డే. ఏ రోజు క్యాన్సర్ డే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయాలి దయచేసి ప్లీజ్. ఇవన్నీ చదవవలసిందే. లక్షణాలు రకాలు. మెక్సికోపై టారిఫ్ నెల రోజుల నిలిపివేత. కెనడా చైనాలపై దిగుమతి పన్నుల మార్పు లేదు. పదే అదే ఏ కరువు. అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆరోగ్యం విషమం. త్వరలోనే ఒకే టోలు విధానం. గడ్కరీ పోలింగ్కు సిద్ధం. ఢిల్లీలో రేపు వేటైన సోనియా సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు. 11న అమెరికాకు ప్రధాన మోదీ ఈ నెల 12వ తేదీన 2 రోజుల పర్యటన కోసం అమెరికా వెళ్ళున్నాడు. ఇక దేనికోసం పోయిందని మనకు క్వశ్చన్. రాష్ట్రాలకు భారీ రైల్వే సహాయం. ఏమున్నదా బయట సుఖీ బాబా బీపీ తగ్గేదేం. బీపీలు తగ్గించుకోవాలి, ఫ్రస్ట్రేషన్లకు రావద్దండి. కరెక్ట్గా ప్రణాళిక ఉండాలి. వస్తే మంచిది, రాకపోతే ఇంకా మంచిది. అనవసరంగా బెంగపడొద్దు. కుంభమేళకు పోటెత్తిన భక్తుడు. కరెక్ట్గా ప్రణాళిక ఉంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కదా. అమ్మో అభిషేక్ నన్ను ఎంతో నమ్మిన వ్యక్తుల్లో యువరాజ్ ఒకడు. నువ్వు దేశానికి ఆడుతావు, జట్టును గెలిపిస్తావు అని యువి స్థాయి వ్యక్తి చెప్పాడమంటే మన మీద మనకు నమ్మకం కలుగుతుంది. నా ప్రతి ఇన్నింగ్స్ వెనుక అతడున్నాడు. నేనేం చెప్పినా విన్నాడు. నా గురించి నాకంటే తనకే ఎక్కువ తెలుసనుకుంటా అభిషేక్. అప్పట్లో రైనాల విజేత ప్రజ్ఞానంద. టైబ్రేకర్లో గుకేష్పై గెలుపు. విజేత ప్రజ్ఞానంద. ఐసీసీ జట్టులో త్రిష. పిల్లలు చదువులో కాకుండా ఇంకా మస్తు ఉంటారు. మనకేమో ఏమైనా మార్కులు కావాలి. ఇక్కడ డ్రాయింగ్ చేస్తుండా, మరి చెస్ చేస్తుండా, క్యారమ్ ఆడుతుండా, మరి ఇంకేమైనా ఉందా ఆలోచించాలి. శాంసన్ 6 వారాలు దూరం. సత్యజ్యోతి సురభికి కాంస్యాలు జాతీయ క్రీడలుగా. సత్యజ్యోతి సురభి ఇలా మస్తు దొరుకుతాయి మీకు. ఖచ్చితంగా ఇళ్ళకెళ్ళి ఒకటి పడుతుంది. ఆమెకు ఆ సత్తా ఉంది. రోజు ఇట్లా మామూలుగా చదువుకుంటూ పోతే కూడా గుర్తొస్తుంది. బూమ్రా ఆడుతాడా లేదా. 86కు చేరిన 10 గ్రాముల పసిడి. ఎవరిని సతాయించొద్దు, బంగారం తీసుకురమ్మని. ఏమొస్తుంది, ఎప్పుడో అవసరానికి అనుకోవచ్చుడు తప్ప. ఆ బాగా వేసుకుంటే కూడా ట్రాక్టర్లు జీపులు లెక్క, ట్రాక్టర్లు లారీలు లెక్క అనిపిస్తుంది. ఎక్కువ నగలు ఎక్కువ వేసుకుంటే, ఒక్కటే వేసుకుంటేనే అందం. ఎందుకు మేడం గట్లా చెప్తున్నావు అంటారా. మరి 86,000 ఛార్జింగ్ స్టేషన్లు పెట్టేద్దాం. అప్పుడే విద్యుత్ వాహనాలు ధైర్యంగా కొంటారు. మారుతి హ్యుందాయ్ మోడల్తో ఈ రంగంలో ఉత్సాహం. ఐటీ నియామకాలు పెరుగుతున్నాయి. ఏం లేవు ఇక. ఆదా చేసిన ప్రతి పైసా శ్రీవారికి కానుక. ₹50 లక్షల విరాళం అందించిన మహిళ. 80కి పైగా ప్రైవేటు వీడియోలు. ఆంధ్రప్రదేశ్కు చెందిన రావి మస్తాన్ సాయి అరెస్టు. నిందితుడిపై 2 రాష్ట్రాల్లోని డ్రగ్స్ కేసులు. ఈ పిల్లలందరూ చదువుకున్న పిల్లలు చూడండి ప్లీజ్. డ్రగ్స్లు, సైబర్లు, ఇవన్నీ అడిగితే బెదిరింపులు. ప్లీజ్ చూడండి పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. రైతన్నకు బాసట, స్వయం ఉపాధికి ఆసరా. గోవాలో సినీ నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య. సుశీరా ఎందుకు ఆత్మహత్య. మనకు ఫస్ట్ తెలియదు. ఎట్లా ఎందులో అడుగు పెడుతున్నాం అనే విషయం తెలియదు మనకు. ఉంటే చాలు ఓ ఆధారం, గాలిలో తామే ఆధారం ఆహారం. ఏంటి అబ్బాయి ఇవి ఎట ఉన్నాయేంటి. విశాఖపట్నం జీవవైద్య ఉద్యానవనంలో ప్రతి మొక్క ఈ ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది. అవి సందర్శనలకు సరికొత్త అనుభూతిని పంచుతాయి. అలాంటి వాటిలో ఎయిర్ ప్లాంట్స్గా పిలిచే మొక్కలు ఉన్నాయి. వీటిని ప్రత్యేకంగా నేలపై పెంచాల్సిన అవసరం లేదు.
గాలిలో తమే పోషకాలను అందిస్తుంది. విశాఖ చూసిరా ఓ ఎటో అవుతుంది దాన్ని చూస్తే. క్యాన్సర్పై పోరులో ముందడుగు. తొలిసారిగా జన్యు అట్లాస్ రూపొందించిన ఐఐటి మద్రాస్. ఘట్కేసర్ యాదాద్రి. చూడు మూడు స్థాయిలకు ఒకేసారి స్థానిక ఎన్నికలు. ఓకే, దీనికి మస్తు మనకు లింక్ ఉంటుంది. ఇవి చదువుకోవాలి అంతేగా. మనకి ఎప్పుడొస్తుందో డిఎస్సి తెలుస్తుంది. ఓకే, అల్పాహారం పథకానికి నిధులు ఇవ్వాలి. సరస్వతి పుష్కరాలకు ఏర్పాటు. గోదావరి తీరంలో ఘాట్. బడ్జెట్లో తెలంగాణ రైల్వేకు 5,337 కోట్లు. హైకోర్టుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయిపోయింది. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి నోబెల్ రావాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఓకే, డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి నోబెల్ రావాలట. మొన్న వచ్చింది కదా, ఈయనేనా డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి సత్కరిస్తున్న మంత్రి కోమటిరెడ్డి. మొన్న వచ్చింది చూసిరా. ఇగో ఇది కూడా బిట్టే, మన బిట్టు, తెలంగాణ బిట్టు. పరీక్షలు అక్కడ చేశాను చూడండి నేను వీడియో. చాలామంది మంచి రెస్పాండ్ వచ్చింది. పద్మ అవార్డ్స్లో చేశాను, ఒక్కసారి చూడండి మీరు. ఇప్పుడు కూడా అసలు డిఎస్సి వస్తుందా రాదా అని టెన్షన్ తీసుకోవద్దు. ఇట్లా పేపర్ చదవాలి, సప్పుడే కూర్చోవాలి, ఫోకస్ ఇవ్వాలి ప్లీజ్. సబ్జెక్ట్ మీద ఫోకస్ ఇవ్వండి అంతే. పరీక్షలు అక్కడ, నిఘా ఇక్కడ. ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్. ఖమ్మంలో అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించిన మంత్రి తుమ్మల. తెలంగాణ కేంద్రంపై వివక్ష తుమ్మల. ప్రతి డ్యాంకు యజమానిగా ఒక ఇంజనీర్. పారిశ్రామికవేత్తలకు సహకారం అందిస్తాం. ఇగో ఈడ బిట్టు పడుతుంది అబ్బా. బిట్టు పాడే బిట్టు వాడే ఈడ. స్థానిక సంస్థలు ఇద్దరేసి దివ్యాంగులకు నామినేట్ చేయాలి. కేసముద్రం తహసీల్దారు కార్యాలయం. ఏం లేదు ఈడ. ఇంకేమున్నది ఈడ. 1/2 కోటి ఇళ్లల్లో గృహజ్యోతి. ఓకే, చూడు. వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధికి సహకారం. నీళ్ల ట్యాంకు ఎత్తులు. ఇంకేమున్నాయి. తాండూరు జిల్లా ఆసుపత్రి పేరు మార్పుపై వివాదం. ఇవేంటి 4 కేటగిరీలట. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణకు అమలుకు ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ 12న నీటిపారుదల శాఖ మంత్రి. ఏమో అన్నీ చదువుకోరు ఇక మీకు. అయిపోయింది కదా ఇక్కడ వరకు. పేపర్ ఏం లేదు ఈడ. ఓకే, ఈడేం లేదు పేపరు. ఈడున్నాయి ఇగో బిట్లు పడేటి మంచిగానే ఉన్నాయి. ఆడొకటి రోజు పేపర్లో 2-3 ఇస్తూనే ఉన్నాడు. మనకు తెలిసిపోతుంది బిట్లు ఏడిచ్చిండు ఎట్లిచ్చిండు. అంత అవగాహన వచ్చిన తర్వాత కూడా అనవసరంగా సోషల్ మీడియా జోలికి పోయి రీల్స్ చూసుకుంటా అనవసరమైన వీడియోలు ఎవరిదైనా సరే, ఎవరి వీడియోస్ అయినా అనవసరంగా చూడొద్దు. సబ్జెక్టు మీద ఫోకస్ ఇచ్చి రేపు పడ్డదంటే డిఎస్సి రేపే రాయేటట్టు ఉండాలి. ఎల్లుండి పడ్డదంటే ఎల్లుండి రాసేటట్టు ఉండాలి. గట్లున్నామా లేదా అని ఆలోచించాలి కానీ ఇవన్నీ ఆలోచించుకోవద్దు. ఒక పేపర్ మాత్రం చదువుతూ ఉండండి. ప్రామాణికమైన పేపర్ చదువుతూ ఉండండి. పదే చెప్తున్నాను నేను. ఎందుకంటే అది వచ్చింది ఇది తప్పని పొద్దుగాల చెప్తున్నారు, మళ్ళీ ప్రొద్దున మళ్ళీ ఇది కాదా తప్పని చెప్తున్నారు. ఎవ్వరికి ఏం తెలియదు. ప్రభుత్వం ఇచ్చే వరకు తెలియదు. ఇక ఇప్పుడు గ్రూప్ 1 గురించి ఇచ్చిండు కదా, ఇది కరెక్ట్ కాబట్టి. అందుకే ప్రభుత్వం ఎవ్వరికి చెవులలో ఏం చెప్పలేదు. అనవసరంగా మీరు సోషల్ మీడియాని బాగా మనసులో పెట్టుకొని ఈడ ఫోకస్ చేయడం తక్కువ చేయదు. బుక్కులు పక్కకేయదు. నడుస్తూనే ఉండాలి. ఆయనతో ఎప్పుడో పుట్టుక్కున వేస్తాడు, పటక్కున ఎగ్జామ్ ఉంటుంది, దానికి రాస్తాం. అదృష్టం అని అంటారు కదా, కరెక్ట్. అది అదృష్టంలో లేకపోతే ఏం దొరకదు. కానీ నీకు అదృష్టం అని ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు 100% నువ్వు చేసినప్పుడు అమ్మ నాకు ఇది దొరకలేదు అంటుంది. నువ్వు 1:2లకు 3లకు ఓలకు పోయినాక. ఓకేనా? అప్పుడు తెలుస్తుంది. నువ్వు ఇది కష్టపడకపోతే నీకు ఎట్లా తెలుస్తుంది అదృష్టంలో ఉన్నదో లేదో? సో దయచేసి ఇవన్నీ బంద్ చేయరి. తప్పకుండా చదివే ప్రయత్నం చెయ్యర్రి. ఎట్లయినా టైం దొరికింది కదా. టైం ఎక్కడ లేదు, ఎవరికి లేదు, ఎప్పుడు లేదు. డిఎస్సి మనకు గురుకులాకు లేదు. ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయమంటే ఎప్పుడు లేనే లేదు. ఇంతకుముందు ఇచ్చిండే ఇన్ని సంవత్సరాల కంటే ఎప్పుడు లేనే లేదు. ఎప్పుడు కంప్లీట్ చేయలేదు. సిలబస్ కంప్లీట్ చేసి కూర్చున్న వాళ్ళందరికీ వచ్చినాయి. మళ్ళీ విభిన్న రకాలుగా ఇస్తున్నాడు కాబట్టి అదొకటి ఆలోచించి అదొకటి మంచిగా ఓన్గా పేపర్లో వచ్చేటి అన్నీ రాసుకోండి. దయచేసి పేపర్లో వచ్చేటి అన్నీ రాసుకోండి. మీకు స్పెషల్గా చదవాల్సిన అవసరం లేదు. అన్నీ ఒకజాలు వేసి ఇస్తాడు. షైన్ ఇండియాలో ఏం చేస్తాడు? గివే అన్నీ ఒకజాలు వేసి మంచి దీనికి వస్తే స్టోరీ రాసిస్తాడు. ఇంత రోజు చదివితే అప్డేట్గా ఉంటాం. అన్నీ తెలుస్తున్నాయి. ఆరోగ్యం గురించి తెలుస్తుంది కదా. మొత్తం ప్రపంచం తెలుస్తుంది. మనం మొత్తం ప్రపంచం తెలుస్తుంది కదా పేపర్ చదివితే. మరి ఎంత బాగుంటాం.
చూడండి క్యాన్సర్ గురించి ఇలా మొత్తం క్యాన్సరే ఉంది. క్యాన్సర్ ఏ రోజు ప్లీజ్ దయచేసి కామెంట్ రాయండి. అండ్ మీరు ఏ జిల్లా డిస్టిక్ పేపరో, మీది ఏ డిస్టికో, ఏ డిస్టిక్ నుండి చూస్తున్నారో దయచేసి అబ్బా ప్లీజ్ రాయండి. ఏ డిస్టిక్ నుంచి వీడియో చూస్తున్నారో రాయండి. ఓకేనా? ప్లీజ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి మీరు అదేంటి కమిటీలు చేయమని చెప్తున్నారు సార్. కమిటీలు చేస్తాను తప్పకుండా. మీరు అడిగే ప్రతి ఆన్సర్ చేయగలుగుతాను, చేసే ప్రయత్నం చేస్తాను. వీడియోస్ మీరు మాత్రం తప్పకుండా చేయండి. ఓకే? ఇప్పుడు కొంచెం మోటివేట్ చేయడానికి ఒక వీడియో చేశాను, అది మీకు లింక్ కూడా ఇస్తాను, ఒక్కసారి చూడండి. ఓకే? అనవసరంగా ఏ విషయాలు పోవద్దు, ఏ వీడియోస్కి పోవద్దు. డిఎస్సి వస్తుంది, రాయాలి అంతే. రేపు వస్తుంది, రాస్తారా మరి చెప్పుర్రి. రేపు వస్తుంది, రాస్తారా? రెడీయా? లేరు కదా? అది పెట్టుకోవాలి. రేపు వస్తుంది, రాస్తా, రెడీగా ఉన్నానా లేనా, గది ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మీకు ఈ లింక్ ఇస్తాను. ఇప్పుడే నేను ఒక మోటివేట్గా కొంచెం చిన్నగా 10 నిమిషాల వీడియో తీశాను మోటివేట్గా. ఐ హోప్ అది అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇక మీరు కూడా పేపర్ చదువురి రోజు. ఎక్కడైనా ఉపయోగపడ్డది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ చేస్తానండి, అన్నీ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే?